నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఆధిపత్య పోరు, అధికార దాహం కుటుంబాల్లో సైతం ఖచ్చితంగా చిచ్చు పెడుతుందని చెప్పుకోవచ్చు. దానికి ఉదాహరణ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంగా చెప్పొచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం రాజకీయంగా 4 ముక్కలైందనేటువంటి ఒక వాస్తవాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే చాలా స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు. అయితే అధికార దాహంతో జగన్మోహన్ రెడ్డి షర్మిలని ఇంట్లో నుంచి బయటికి నెట్టివేశారనేటువంటి ఒక ప్రచారం అయితే టీడీపీ జనసేన నేతలు పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీవం పోసినటువంటి షర్మిల అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అవినీతి ఆరోపణల కేసులు ఎదుర్కొంటూ జైల్లో ఉన్నటువంటి క్రమంలో షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా, అప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఆవిడ పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఖచ్చితంగా వైఎస్ షర్మిల పాత్ర అయితే ఎనలేదంటూ వైసీపీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులే ఇప్పటికీ కూడా విశ్వసించే పరిస్థితి. మొత్తానికి ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే షర్మిల బయటికి పోవడంతో అయితే వైకాపాలో పాటు వైఎస్ఆర్ కుటుంబంలో కూడా విభేదాలు పెద్ద ఎత్తున తారస్థాయికి చేరాయనేటువంటి ఇండికేషన్ అప్పుడే రాష్ట్ర ప్రజలకైతే అర్థమైంది. మొత్తానికి వైఎస్ఆర్ టీపీ పేరుతో తెలంగాణలో షర్మిల అయితే ఒక పార్టీని అయితే నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3000 కిలోమీటర్ల పైగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు. మొత్తానికి పోటీ చేయకుండానే వైఎస్ఆర్ టీపీ పార్టీని, తెలంగాణ సంబంధించి వైఎస్ఆర్ టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలు విలీనం చేశారు. ప్రస్తుతం ఆవిడ సోనియా గాంధీని కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పీసీసీ పగ్గాలు చేపడతారనేటువంటి ఒక ప్రచారం పెద్ద ఎత్తున సాగుతుంది. దీనికి సంబంధించి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా షర్మిలనే టార్గెట్ చేస్తున్న పరిస్థితి ఉంది. షర్మిల వెనక నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడని, నారా చంద్రబాబు నాయుడు కుట్ర పన్ని షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేశారనేటువంటి ఒక ప్రచారం అయితే వైకాపా చేస్తూ ఉంది. ఆనాడు వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ జరిగిన తర్వాత నారాసుర రక్త చరిత్ర అంటూ పెద్ద పెద్ద కొటేషన్లు పెట్టినటువంటి ప్రస్తుత అధికార వైసీపీ, నాటి ప్రతిపక్ష వైసీపీకి సంబంధించినటువంటి మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏమాత్రం ఒక చిన్నపాటి పాత్రను కూడా వివేకానంద రెడ్డి హత్య కోణం సంబంధించి నిరూపించలేకపోయారు. ప్రస్తుతం 4.5 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా వైకాపా అధికారంలోకి వచ్చి తన బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు అనే దాని మీద అయితే ఇప్పటి వరకు కూడా తేల్చిన పరిస్థితి లేదు. కానీ వీళ్ళన్నీ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల మీద చూపించడం అయితే గమనార్హం. మొత్తానికి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక అనేది ఖచ్చితంగా షర్మిల వ్యక్తిగతం అని చెప్పాలి. తనకు జరిగిన అవమానం కానీ, లేకపోతే తన తండ్రి అభిమానులు మోసపోయారనేటువంటి ఒక ఉద్దేశంతో కానీ, ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా రాజన్న రాజ్యాన్ని అందించాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి పరిపాలన అవినీతిమయమైందనేటువంటి ఒక బలమైన విశ్వాసంతో ప్రస్తుతం షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బలమైన అభ్యర్థులు అయితే పోటీకి దించేటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి అన్నా జిల్లాల మధ్య జరిగేటువంటి ఎపిసోడ్ని నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతకి అంటకట్టి ఒక సింపతి పొందాలని, సింపతి ద్వారా అధికారాన్ని చేపట్టాలనేటువంటి ఒక ముందస్తు వ్యూహంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రచారం చేస్తూ ఉంది. మొత్తానికి నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించి గతంలో నారాసుర రక్త చరిత్ర ఏ విధంగా ఫెయిల్ అయిందో, ఏ విధంగా ఫేక్ వార్తలు రాసిన పరిస్థితి ఉందో, ప్రస్తుతం షర్మిల వెనక నారా చంద్రబాబు నాయుడు కుట్ర ఉందనేది కూడా అంతే అబద్ధం అనేటువంటిది అటు తెలుగుదేశంతో పాటు జనసేన శ్రేణులు కూడా పెద్ద ఎత్తున అధికార వైసీపీని అయితే విమర్శలు చేస్తూ ఉన్న పరిస్థితి కనపడుతూ ఉంది.